నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. వేల కోట్ల నిధులు, జెట్ స్పీడ్లో పనులు, పెద్ద పెద్ద టవర్లు, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో నిర్మాణాలు, ఓవైపు రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, ఇంకోవైపు రెండో విడత భూసేకరణ. ఇలా ఏడాదిన్నరగా అమరావతి అన్స్టాపబుల్ అన్నట్టుగా దూసుకువెళ్తోంది. గతానికి మించి కల ఉట్టిపట్టమే కాదు, సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. కానీ ఒక్కటే బాకీ ఉంది, అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. రాజముద్ర పడితే ఇక నో ప్రాబ్లం. ఇటు రైతులు, అటు సీఎం చంద్రబాబు అందరి మదిలో ఉన్న మాట ఇది. ఇందుకోసం కూటమి సర్కార్ చేసిన ప్రయత్నాలన్నీ ఫైనల్ స్టేజ్కి చేరి అమరావతికి హోదా దక్కేందుకు రూట్ క్లియర్ అవుతోంది. ఏపీ రాజధాని అమరావతి అన్స్టాపబుల్. ఇంకో నెల రోజుల్లోనే అమరావతికి చట్టబద్ధత. న్యాయశాఖ ఆమోదం. నెక్స్ట్ కేబినెట్ కు ఫైల్. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో బిల్లు పెట్టే ఛాన్స్. పార్లమెంట్లో ఆమోదం తరువాత అమరావతికి గెజెట్. మార్చిలోగా రాజధానికి ఆమోదముద్ర పాఠం ఖాయమా? ఎక్కడా ఎలాంటి అడ్డంకులు రావద్దు, అపోహలకు కూడా ఛాన్సే ఉండద్దు. ఏపీ రాజధాని అంటే అమరావతి అని ప్రౌడ్గా చెప్పుకునేలా క్యాపిటల్ కు అన్ని రైట్స్ ఉండాల్సిందే. గత 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు, మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కావద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండోసారి నవ్యాంధ్రకు సీఎం అయినప్పటి నుంచి రాజధాని విషయంలో పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి ఫిక్స్ అయిపోండి అంటూ క్లారిటీ ఇస్తోంది కూటమి సర్కార్. ఇందుకోసం అమరావతికి కేంద్రం ఆమోదంతో గెజెట్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉండడంతో వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించి రాజధాని ప్రాంతంలో పనులను స్పీడప్ చేశారు. ఈ క్రమంలోనే 3 ఏళ్లలో అమరావతి రాజధాని పనులు కంప్లీట్ చేస్తామని చెబుతోంది కూటమి సర్కార్. లేటెస్ట్ గా కేంద్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని ఆశలు కలిగిస్తున్నాయి. రాజధాని అమరావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత లేదు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే అప్పట్లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో అమరావతిని కేంద్రం గుర్తించలేకపోయిందని అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో చేసిన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ గడువు గతేడాది జూన్ 2తో ముగిసింది. ఈ కారణంగానే వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన చేసిందని అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత కూటమి అధికారంలోకొచ్చాక అమరావతిలో మళ్లీ వెలుగులు మొదలయ్యాయి. రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్ చేస్తున్న కామెంట్స్, మధ్యలో సజ్జల ఇస్తున్న క్లారిటీలు, ఇలా ఎవరి వాదన ఎలా ఉన్నా రాజధాని రైతులను ఆ ఒక్కలోటు బాధిస్తోంది. దీంతో రాజధాని రైతుల కోరిక మేరకు అమరావతికి చట్టబద్ధత కోసం చర్యలు స్పీడ్ చేసింది కూటమి సర్కార్. గత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతి బిల్లును ప్రవేశపెడతారని అనుకున్నా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ నెల 28 నుంచి స్టార్ట్ కాబోతున్న బడ్జెట్ సెషన్లో అమరావతి బిల్లు ప్రవేశపెట్టేలా తమ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రుల ద్వారా సీఎం చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్నారట. అమరావతి బిల్లు తుది దశకు వచ్చేసినట్లే అంటున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సీఎం చంద్రబాబు ఈ మధ్య కీలక చర్చలు జరిపారని అంటున్నారు. రాజధాని అంశంపై డిస్కస్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. కేంద్ర మంత్రితో మాట్లాడిన తరువాత సీఎం చంద్రబాబు అమరావతిపై తన గళం గట్టిగా వినిపించారని అంటున్నారు. రాజధానిని కదపడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేసిన చంద్రబాబు రైతుల త్యాగాలతో ఏర్పడిన రాజధానిని పటిష్టం చేస్తామని ప్రకటించారు. అమరావతి ఏపీ శాశ్వత రాజధాని అని ఇంకోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత పార్లమెంటు సెషన్లోనే అమరావతి బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉండగా న్యాయశాఖ పరిశీలన ఆలస్యం కావడంతో లేట్ అయిందని అంటున్నారు. ఇప్పుడు న్యాయశాఖ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు బిల్లు వెళ్లిందని, అక్కడ బిల్లును త్వరగా క్లియర్ చేసి కేంద్ర కేబినెట్ కు పంపించేలా కసరత్తు చేస్తున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు పాస్ అయి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లడం ఖాయమంటున్నారు. మార్చిలో రాజధానికి రాజముద్ర పడబోతోందని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా రాజధానికి గెజెట్ వచ్చేనా? కేంద్రంలో ప్రాసెస్ ఏదైనా లేట్ అయి ఇంకా టైం పట్టే అవకాశముందా అనేది వేచి చూడాలి.